నిత్యానంద చుట్టూ ఏం జరుగుతోంది? మొన్న సజీవ సమాధి పొందాడంటూ ఆయన మేనల్లుడు ప్రకటించగా ఆ తర్వాత నేను బతికే ఉన్నా అంటూ లైవ్లోకొచ్చి వదంతులను కొట్టిపడేశాడు సెల్ఫ్ గాడ్ నిత్యానంద. కట్ చేస్తే ఇప్పుడు బొలీవియాలో భూమిని అపహరించే కుట్రలో దొరికిపోయారు. ఇండియాలో రేప్, సెక్షువల్ అబ్యూస్, కిడ్నాప్, మానవ అక్రమ రవాణా వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద దేశం నుంచి పారిపోయిన తర్వాత పాపులర్ అయిన కేసు ఇది. ఇంతకీ నిత్యానంద ఎక్కడున్నారు? కైలాస దేశం అనేది నిజమేనా? బొలీవియాలో భూ కుంభకోణం కథేంటి? అసలు నిత్యానంద ప్లాన్ ఏంటి? ఎక్కడో గుర్తు తెలియని దేశంలో ఒక దేశాన్ని స్థాపించడమే కాదు, తన రాయబార్లను తన దేశం తరపున ఐక్యరాజ్య సమితికి కూడా పంపి అంతర్జాతీయంగా నిత్యానంద నిలువెత్తు స్వరూపాన్ని చూపించారు. ఆహా, కలికాలంలో కళ్లకు కనిపించే దేవుడంటే నిత్యానంద తప్ప మరొకరు లేరు అనే విధంగా నిత్యానంద ప్లాన్లు బలంగానే సెటప్ చేశారు. నిత్యానంద దేశంగా పేర్కొంటున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస వినడానికి విచిత్రంగా ఉన్నా అక్కడ ఏకంగా 200 కోట్ల మంది హిందువులు ఉన్నారట. ఇక కైలాస దేశానికి ప్రత్యేక జెండా, రాజ్యాంగం, సెంట్రల్ బ్యాంక్, పాస్పోర్ట్ వంటివన్నీ ఉన్నట్లు కైలాస వెబ్సైట్ చెబుతోంది. ఇక్కడున్న ప్రజలు తమను తాము హిందువుల కోసం ఏర్పాటైన ప్రపంచంలోని మొట్టమొదటి సార్వభౌమ దేశపు దూతలుగా పిలుచుకుంటున్నారు. పవిత్రమైన బంగారంతో అధికారిక కరెన్సీని సృష్టించారు. దీన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ స్వయం ప్రకటిత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఇప్పుడు బొలీవియా భూ కుంభకోణంలో చిక్కుకుంది. ఇప్పటి వరకు ఏ అధికారిక గుర్తింపు లేని ఈ దేశం ప్రతినిధులు ఆ మధ్య ఐక్యరాజ్య సమితి కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షమై ప్రకటనలు ఇచ్చారు. ఇంతేనా, ప్రపంచ రాజనీతిజ్ఞులు, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, న్యూయార్క్ మేయర్తో సహా పెద్ద పెద్దోళ్లతో ఫోటోలకు పోజులిచ్చారు. వారి నాయకుడు భారతదేశం నుండి పారిపోయిన పవిత్ర మూర్తి పునర్జన్మను పొందగలనని చెప్పుకుని భగవాన్ నిత్యానంద పరమశివం గురించి పుంకానుపుంకాలుగా వాళ్ళ వెబ్సైట్లో ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే గత వారం బొలీవియాలోని అధికారులు కైలాసతో సంబంధమున్న 20 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. దీనితో నిత్యానంద వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంతవరకు ఉనికిలో లేని ఈ దేశం ప్రతినిధులు ఇటీవల అమెజాన్లోని కొన్ని ప్రాంతాలను లీజుకు తీసుకోవడం కోసం అక్కడున్న తెగలను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. స్వామి నిత్యానంద కైలాస ప్రతినిధులు కొందరు సౌత్ అమెరికా దేశమైన బొలీవియాపై కన్ను వేసినట్లు అప్పుడే వార్తలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి తెగతో సోకాల్డ్ కైలాస దేశస్థులు వెళ్లి కలిసి తమకు కొంత భాగాన్ని లీజుకివ్వాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక 20 ఏళ్ల పాటు లీజుకు కావాలని ముందుగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అక్కడ కార్చిచ్చు రావడంతో అడవులు కాలిపోయాయి. వెంటనే కార్చిచ్చు ప్రమాదంలో ఆ తెగలకు సాయం చేసినట్లు బాగా కలరింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఛాన్స్ దొరకడంతో అక్కడ ఒక తెగకు చెందిన నాయకుడికి డబ్బులు ఆశ చూపి ఆ లీజును 1000 ఏళ్లకు బదిలీ అయ్యేలా కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే కైలాసవాసులు చేస్తున్న ఈ భాగోతం గురించి బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ వరకు వెళ్ళింది. పలు కారణాలతో తమ దేశం వచ్చిందే కాకుండా ఏకంగా భూమినే ఆక్రమిద్దామని చూసిన కైలాస దేశపు కేటుగాళ్లపై ప్రెసిడెంట్ సీరియస్ అయ్యారని సమాచారం. మొత్తంగా నిత్యానంద ప్రతినిధులు సీక్రెట్ గా చేయాలనుకున్న మోసపూరితమైన వ్యవహారం వెలుగులోకి రావడంతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. కైలాస దేశం ప్రతినిధుల్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడి తెగల యువతుల్ని కూడా పెళ్లి పేరుతో కైలాస దేశం ప్రతినిధులు లోబర్చుకోవడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ కలిసి భారత్ లో నిత్యానంద లీలల మాదిరి బొలీవియాలో కూడా ఆయన అనుచరుల బండారం బయటపడింది. ప్రస్తుతం బొలీవియాలో స్వామి నిత్యానంద కనిపిస్తే సీరియస్ గా చర్యలు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం రెడీగా ఉంది. ఇక ఇప్పటికే బొలీవియా నుండి అధికారిక ప్రకటన వెలువడింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని చెబుతున్న దేశంతో ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని బొలీవియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఇంత వ్యవహారం నడిచిన తర్వాత నిత్యానంద బతుకుంటే ఎక్కడో చోట దొరికిపోతాడని అనుకున్నారు ఏమో కానీ ఇటీవల ఒక కొత్త ప్లాన్ రెడీ చేశారు కైలాసవాసులు. వివాదాస్పద స్వామి నిత్యానంద మృతి చెందారనే వార్త మార్చి 31న వైరల్ అయింది. నిత్యానంద సోదరి కుమారుడు సుందరేశ్వరన్ పేరుతో ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కలు కొట్టింది. ఇందులో నిత్యానంద కన్నుమూశారని, ఆయన జీవితాంతం హిందూ ధర్మం కోసమే పోరాటం చేశారని తెలిపారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియలేదు. కట్ చేస్తే కొన్ని గంటల తర్వాత ఈ వార్తలపై కైలాస దేశం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. తన మృతిపై వస్తున్న వదంతులను ఖండించిన నిత్యానంద తాను పూర్తి సురక్షితంగా ఉన్నాను అని, జీవ సమాధిలో ఉన్నానని ప్రకటించారు. ఇలాగే 2022లోనూ నిత్యానంద మృతి చెందారని వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. కొందరు మాత్రం నిత్యానంద చనిపోయినట్లు నాటకమాడి పోలీసు కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని వాదిస్తున్నారు.
దాదాపు 6 ఏళ్ల క్రితం భారతదేశంలో నిత్యానంద లీలలు బయటపడ్డాయి. అప్పుడు ఆయన మెడకు బిగుస్తున్న ఉచ్చును తప్పించుకుని పారిపోయాడు. అక్కడెక్కడో కొత్త దేశం నిర్మించానని, అది భూతల కైలాసమని, అసలు కైలాసం చేరాలంటే అక్కడి నుంచే సాధ్యమని ప్రచారం మొదలుపెట్టాడు. తన సార్వభౌమాధికార దేశం నుంచి అంతర్జాతీయ వేదికలకు ప్రతినిధులను కూడా పంపాడు. కట్ చేస్తే బొలీవియాలో మరోసారి దొరికిపోయాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లాన్ అంతా పక్కాగా నడిపాడు నిత్యానంద. మరి కథ ఎక్కడ అడ్డం తిరిగింది? నిత్యానంద అల్లిన కైలాసపు వింత కథ కనీసం 2019 వరకు లాక్కెళ్తుంది. ఆ సమయంలో స్వామి నిత్యానంద అని పిలువబడే ఈ గురువు అలియాస్ ది డివైడర్ హోలీనెస్ హిందూయిజానికి సుప్రీం పీఠాధిపతి అయిన సాక్షాత్ నిత్యానంద పరమశివం భారతదేశంలో అత్యాచారం, హింస, పిల్లలపై వేధింపులు వంటి తదితర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని భారతదేశం నుండి పారిపోయారు. దక్షిణ భారతదేశంలో అరుణాచలం రాజశేఖరన్గా జన్మించిన నిత్యానంద తన యుక్త వయసులోనే హిందూ సన్యాసిగా అవతారమెత్తాడు. తన 20 ఏళ్ల వయసులో బెంగళూరు టెక్ హబ్ సమీపంలో మొదటి ఆశ్రమాన్ని ప్రారంభించారు. అది మొదలు తన ఖతర్నాక్ ప్లాన్లతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో వేగంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. నిత్యానంద అనే పరమశివావతారం గొప్పవాడిగా తనను తాను దీర్ఘకాల మత రాజవంశాలతో అనుసంధానించుకున్నాడు. గుడ్డివాళ్లు మూడో కన్నుతో చూడడానికి సహాయం చేయడం, సూర్యోదయాన్ని 40 నిమిషాలు ఆలస్యం చేయడం వంటి అద్భుత శక్తులు తనకు ఉన్నాయని బాగా వేసుకున్నాడు. నా ముందు కూర్చున్న క్షణం జ్ఞానోదయం ప్రారంభమవుతుందని నమ్మించాడు. కట్ చేస్తే స్వామివారి లీలలు ఒకానొక నటి సాంగత్యంలో బయటకొచ్చాయి. నిత్యానంద స్వామివారి నిజ స్వరూపం తెలిసిన తర్వాత తీగలాగితే ఒక్కొక్కటిగా ఆయన రాజ్యంలో జరుగుతున్న బాగోతాలు బయటపడ్డాయి. అత్యాచారం, లైంగిక వేధింపులు, పిల్లల్ని అక్రమ రవాణా చేయడం వంటి చాలా ఆరోపణలు పేరుకుపోతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం నిత్యానందను వెంటాడడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా నిత్యానంద మొహంలో నవ్వు చెరగలేదు. తుచ్చమైన ఈ కేసులన్నీ నా భూమిని లాక్కోవడానికి హిందూ వ్యతిరేక కుట్రగా అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై ఎలాంటి న్యాయ పోరాటం చేయకుండానే పలాయనం చిత్తగించారు. ప్రభుత్వ కంటపడకుండా ఎక్కడికో పారిపోయాడు. ఇండియా నుండి పారిపోయిన తర్వాత నిత్యానంద ఎక్కడికి వెళ్లాడో స్పష్టంగా ఎలాంటి సమాచారం లేదు. కొన్ని నివేదికలను బట్టి అతడు దక్షిణ అమెరికా లేదా కరేబియన్ దీవుల్లో ఉన్నట్లు కొంత సమాచారం ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈక్వెడార్లో ఓ దీవి మొత్తాన్ని కొనుగోలు చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసాను స్థాపించాను అని ప్రకటన వచ్చింది. మళ్లీ తన పాత భజన చేస్తూ కొన్నాళ్లు కనిపించాడు. ఈ రాజ్యం గత హిందూ రాజ్యాల పునరుజ్జీవనం అని అన్నారు. ఇక నిత్యానంద కొత్త దేశంలో వెబ్సైట్ ప్రచారం జోరందుకుంది. కేవలం కొన్ని క్లిక్లతోనే ఆ దేశంలో ఉచిత ఈ పౌరసత్వం కూడా ఉంది. ఆ దేశంలోని సార్వభౌమ భూములు ఆండియన్ ప్రాంతంలో ఉన్నాయని వెబ్సైట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్యానంద తమ దేశం అందించి ప్రయోజనాల ప్రచారంలో బాగా తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ప్రసంగం కూడా ఆ మధ్య వైరల్ అయింది. ఇందులో నిత్యానంద మాట్లాడుతూ, చాలా మంది నన్ను అడిగారు, స్వామీజీ మీరు భారతదేశంలో నిర్మించిన ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వదిలి ఎందుకు ఒక మూలలో కూర్చున్నారని. అప్పుడు రోగ నిరోధక శక్తి కోసం అని చెప్పాను అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై చాలా మంది విశ్లేషణ కూడా చేశారు. అందులో తేలింది ఏంటంటే ప్రస్తుతం తాను ఉంటున్న అతని సొంత రాజ్యం కైలాస దేశంలో నిత్యానంద టెంపరరీగా ఉంటున్నాడని అర్థం. ఆ ప్రాంతంపై ఎవరు విచారణ చేయకుండా ఉండడం కోసం అలాంటి సమాధానం ఇచ్చారని వాదన వచ్చింది. అప్పటి నుండి కైలాసం నుండి ప్రపంచవ్యాప్తంగా దాని దూతలు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల దేశాల్లో ఉన్నతాధికారుల్ని, రాజకీయ నేతల్ని బుట్టలో వేసుకోవడం ప్రారంభించినట్లు సమాచారం. 2023లో పరాగ్వేలోని ఒక సీనియర్ అధికారి కైలాసాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సంవత్సరం ప్రారంభంలో అమెరికాకు చెందిన న్యూజెర్సీలోని నెవార్క్ మేయర్ రాస్ బరాకాతో భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ వేడుకను నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత ఈ కల్పిత దేశంతో ఒప్పందాన్ని నెవార్క్ మేయర్ రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత తాజా బొలీవియా ప్లాన్ను అమలు చేసినట్లు తెలుస్తోంది. బొలీవియాలో పర్యాటక వీసాలపై కొందరు కైలాసవాసులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ కైలాస అనుచరులు ఆ దేశ అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ తో కూడా ఫోటో దిగడం, దాన్ని తమ వెబ్సైట్ లో ప్రచారం చేసుకోవడం అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. అయితే ఈ ఫ్రేమ్ లో నిత్యానంద అక్కడి వారితో చేరినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. కానీ బొలీవియన్ వార్తాపత్రిక ఎల్డెబర్ దర్యాప్తులో కైలాస దేశం నుండి వచ్చిన ప్రతినిధులు అమెజాన్లోని స్వదేశీ తెగలతో సంతకం చేసిన లీజులను బయటపెట్టిన తర్వాత ఈ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
అయితే అక్కడున్న తెగల్లో ఒకటైన బౌరి తెగ నాయకుడు పెడ్రో గ్వాసికో గతేడాది చివర్లో కైలాస దేశం దూతలతో తమ పరిచయం ప్రారంభమైందని, వాళ్లు తమకు కార్చిచ్చు సమయంలో సహాయం అందించారని ప్రకటించిన తర్వాత వ్యవహారమంతా బయటకొచ్చింది. అయితే బొలీవియాలో వీళ్లు కన్నేసిన ఈ భూమి న్యూఢిల్లీ కంటే 3 రెట్లు పెద్దదని తెలుస్తోంది. ఈ భూమిని 25 సంవత్సరాలు లీజుకివ్వడానికి ప్రారంభంలో ఒప్పందం కూడా జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా కైలాస దేశం వారికి ఏటా దాదాపు $2 లక్షల చెల్లించాలి. అక్కడితో ఆగితే కథ వేరుగా ఉండేదేమో కానీ నిత్యానంద ప్లాను లేదంటే కైలాసవాసుల తెలివో. కైలాస ప్రతినిధులు ఇంగ్లీష్లో రాసిన మరో ప్రతిపాదనతో తిరిగి బొలీవియాకు వచ్చారు. ఈ కొత్త ప్రతిపాదనలో సదరు భూమిని ఏకంగా 1000 సంవత్సరాలు లీజుకు తీసుకునే విధంగా మార్పులు చేశారు. అంతేకాదు ఈ ప్రదేశంలో గగనతల వినియోగం, సహజ వనరుల తవ్వకం వంటి హక్కులు కూడా మావి అని పేర్కొన్నారు. అయితే అక్కడ కథ అడ్డం తిరిగింది. కట్ చేస్తే కైలాసం ప్లాన్ బెడిసికొట్టింది. మరి నిత్యానంద పరమశివం ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది తెలియాల్సి ఉంది.